సమస్య వచ్చింది. దయచేసి నేను ఒకటి స్పందించవచ్చు దీని మీద. చెప్పండి తొందర. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో రాలేదు, మిగతా రాష్ట్రాల్లో ఇంత ప్యానిక్ కాలేదు ఈ గ్యాస్ విషయంలో అంటున్నారు. గ్యాస్ కొరత లేదు, ఏం లేదు. ఎందుకు ప్యానిక్ అయ్యారంటే, నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మొన్నటిదాకా యూరియా సంక్షోభం చూసాం, మన తెలంగాణలో చూసాం. రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేక, రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం సన్నగులితో కూడా ఈ ప్రమాదం దాని సంకేతం అని అనుకుంటున్నాను. గవర్నమెంట్ మాట్లాడుతున్నా అమెరికాలో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడేదాంట్లో? అరే ఆపే సార్ బానే ఉంది, కానీ బానే మీరు మాట్లాడేటప్పుడు అర్థం ఉండాలా, పర్థం ఉండాలా. ఏది పడితే మైక్ దొరకగానే సిగం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీపేన్ గారు మాట్లాడితే, మీరేదో అమెరికాలో కూర్చొని నీకేదో భారతదేశంలో పెద్ద విషయాలు తీసిన మాట్లాడుతావు. ఆపు బానే ఉంది, కానీ ఇట్లా సంక్షోభ సమయంలో అందరినీ ఆగండి. సంక్షోభ సమయంలో మేము మాట్లాడలేము కేంద్ర ప్రభుత్వం మీద, మాకు తెలియదా? మీకు ఒక్కరే బాగా చేసిన మాట్లాడతాం. ఏమని సార్ నాకు అర్థం కాకర్తా మీ అరే ఆగండి సార్, నమ్మకం లేదా? యూరియా కొరత ఎవరు కారణం మరి? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమా? ఆనాడు ఎందుకు ప్రాబ్లం చెప్పు? ఉక్రెయిన్ రష్యా వారి ద్వారా వచ్చింది ఆనాడు. తెలియదా మీరు? ఏదో అమెరికాలో ఉన్నా అని చెప్తాం, మరి అమెరికాలో గిదా నేర్చుకుంది మరి మీరు. నాకు అర్థం కాదు. సంక్షోభ సమయంలో అందరు కలిసి ఉంటారు. ఆగండి, మీరు బానే ఉంది, కానీ బాగా మాట్లాడొచ్చు, బాగా మాట్లాడొచ్చు. చెప్పిండు బాగా తీసుకొచ్చి ఆపండి, బానే ఉంది. కానీ అమెరికాలో కూర్చొని స్పీచ్ లేదు, సరిపోతుంది. ఏం తెలుసు మీకు? ఏం తెలుసా మీకు? అమెరికా పోయి 2 నెలలకోసారి వస్తే ఇండియా నేర్చుకుంది. మరి మీరు విదేశాలకు కూర్చొని ఇండియాకి ఈ సిస్టమ్ ఇట్లుంది, ఆ సిస్టమ్ అట్టుంది, ఇరాక్ తో పోల్సాకు, ఇరాన్ తో పోల్సాకు, గదివా గదా ఆగండి. రాష్ట్ర ప్రభుత్వం ఆగాలి. తెలంగాణ రాష్ట్రంలో సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీపేన్ ఇలాగనే చాలా స్పష్టంగా ఆయిల్ కంపెనీతో మాట్లాడినాం. క్రెడిట్ ఇష్యూ కూడా సార్ట్ అవుట్ అయింది. 60 రోజుల పాటు నిల్వలు ఉన్నాయి. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళకు ఆల్రెడీ ఆదేశించడం, ఎక్కడ కూడా ట్యాంక్ అదేవిధంగా ఇది బాడీలో కానీ లేకపోతే నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటిస్తాట. ప్రభుత్వమే నమ్మకం పోయిందట, విశ్వాసమే. మీ ప్రభుత్వం మేము కేసీఆర్ నమ్మకం ఉన్నది. నాకు అర్థం కాకర్తా ఏదో పేద రివ్యూ చేసినట్టు పెద్ద మాట్లాడుతున్నావు, తీసుకొచ్చి భలే మాట్లాడతావు. సంక్షోభ టైంలో మనం ఒకరికొకరు మీ కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేమైంది మేమన్నా? అనవసరంగా ఇప్పటికే గందరగోళం క్రియేట్. నరేంద్ర మోడీ గారు రాజ్యసభలో మాట్లాడుతూ ఆనాడు కరోనా లాంటి పరిస్థితి దాపరిస్తాయని చెప్పి వారు మాట్లాడితే దాన్ని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గందరగోళం క్రియేట్ అయ్యే పరిస్థితి జరుగుతూ ఉంది. అది ఇక్కడ ప్రధానమంత్రి గారు మాట్లాడిన అంశం కూడా కొంత గందరగోళం అవుతుంది. కాబట్టి ఆ అంశాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మేము మాట్లాడలేమేనా? అరే రాష్ట్రాలు కేంద్రాలు కలిసి పనిచేయాల్సిన సందర్భంలో అమెరికాలో కూర్చొని ఏదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో అయిందట. ఏమైంది నాకు అర్థం కాదు. ఏం చేసినా చెప్పరాదు, చెప్పండి ఏమైంది చెప్పరాదు. తెలంగాణ లూటీ చేసి ఆగ చేసి తెలంగాణ నిండా పూచి మీరు మాట్లాడుతున్నారు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఆగానే మరి మాట్లాడాలి. జరిసే మాట్లాడ ఊకే మైకి దొరుకుతుంది చిగువచ్చి మాట్లాడు. మీ ఇంట్లో భలే మాట్లాడతావు. అమెరికాలో కూర్చొని వచ్చి ఏదో అయిందట ఇండియాలో, తెలంగాణలో అయిందట. ఏం చేసినా తెలంగాణ మేము దోసుకున్నాం, దోసుకున్న సొమ్ము దాచుకున్నది మీరు. తెలంగాణ నిండా ముంచి మీరు అమెరికా పోతాం, దుబాయ్ పోతాం. మీరంతా ఏమున్నా తీసుకుపోయి పెట్టుబడులు పెట్టుకున్నారు మీరంతా కలిసి. పంచాయతీ వచ్చి మీ కలకుండా పోతారు, మీరు పార్టీ పెట్టుకుని మీరు మాట్లాడతాం మా గురించి. ఆపండి సార్, బానే ఉంది. కానీ బానే ఉంది. తెలంగాణ ఏం టెక్నాలజీ తీసుకొచ్చా? ఏమో అవినీతి కంట్రోల్ చేసి కేసీఆర్ 10 సంవత్సరాలు మరి ఏదో తెలంగాణ ఉత్తరించాలని మాట్లాడుతున్నాం. అరే డిపిఆర్ లేకుండా తెలంగాణ నిండా ముంచి అప్పులు చేసి 11.5% అప్పులు తీసుకొస్తే మీరంతా ఏదో ఉత్తరించాడు తెలంగాణ. ఏ నమ్మకం క్రియేట్ చేస్తాను? ఏంటి ఎవరు చేసి మరి? మీ అప్పు కొట్టేవాడు కట్టాలా, ఇన్స్టాల్మెంట్ మేము చెల్లించాలా? మరి ఆపాలా మీరు? బానే ఉంది. ఎవరు మేము ఇంటికి తీసుకుపోయినావా? 1,20,000 కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించబోయారు, ఆరోగ్యశ్రీకి ఇవ్వలే, రియంబర్స్మెంట్ ఇవ్వలే, మహిళా సంఘ రుణమాఫీ పేద ఉద్ధరించి మాట్లాడుతూ తెలంగాణ ఇబ్బంది. మీరు ఆపాలా? రెడ్డి గారు దయచేసి మీరు మాట్లాడేటప్పుడు సంక్షేమ సమయంలో ఒకరికొకరు సహకరించే ప్రయత్నంలో అందరూ మన సైమంతో వ్యవహరించాలా? మేము వ్యవహరించలే. నేను కేంద్ర ప్రభుత్వం విమర్శ చేసిన రాష్ట్రాలు కేంద్రాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. సంక్షోభ టైంలో మంచి మాట చెప్పారు చరణ్ కౌశిక్ గారు, చాలా మంచి మాట చెప్పారు. ఆ మాటతో నేను మిగుస్తున్నా ఈ టాపిక్. సంక్షోభ సమయం అప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వం అందరూ ఏకం కావాలి. తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా సరే ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్ అన్ని అదేవిధంగా మెయింటైన్ చేస్తారు. పెట్రోల్ డీజిల్ సంబంధించిన ధరలు కూడా అదేవిధంగా స్టేబుల్ ఉంటాయి. సో ఇది సంక్షోభం అంటే ఇరాన్లో సంక్షోభం మన దగ్గరకు వచ్చింది, వాళ్ళంతా కొట్లాడబట్టి. అది ముగిసే దశలో ఉంది, అయిపోయింది. ట్రంప్ ఆల్రెడీ 5 days సీజ్ ఫైర్ అన్నారు. తర్వాత ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, అయిపోయే దశ. ఒకవేళ పెట్రోల్ డీజిల్ కొరత ఉంటే అది ఒక్క హైదరాబాద్లోనే ఉండదు, ఇండియాలో అన్ని చోట్ల ఉండాలి. హైదరాబాద్లో మాత్రమే లేదా తెలంగాణలో మాత్రమే కనిపిస్తుందంటే అర్థమైంది. ప్రాబ్లం
లేదు అన్నదే అర్థం. అది ప్రజలు గమనించి పానిక్ బయింగ్ వద్దు. మీకు అవసరం ఉన్నంత పోయించుకోండి, మా అంటే ఫుల్ ట్యాంక్ చేసుకోండి అంత డౌట్ ఉంటే. ఆ ఫుల్ ట్యాంక్ కాకుండా మళ్ళీ తీసుకొచ్చి పీపాలు తీసుకొచ్చి నింపితే కనుక అదే ప్రాబ్లం అవుతుంది. సో ప్రజలు దీనిలో మెయిన్ ఏంటంటే ప్రజలు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. గ్యాస్కి సంబంధించి అయితే రిస్ట్రిక్షన్ ఉంది 25 రోజుల తర్వాత బుక్ చేయాలని. సో అది కూడా సాధ్యమైన త్వరలో కంప్లీట్ అవుద్దని ఆశిద్దాం.